ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేస్తారో ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రాలు. ఐజయా చాప్టర్ 53 verse 5. But he was wounded for our transgressions, he was bruised for our iniquities, the chastisement for our peace was upon him, and by his stripes we are healed. దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఒక్కసారి మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే, యెషయా గారు చూడండి, ఆల్మోస్ట్ లైక్ 900 years బ్యాక్, యేసయ్య జన్మించక ముందే 900 సంవత్సరాల క్రితం ఉన్న ప్రవక్త ఎంతో అద్భుతంగా యెషయా గ్రంథం 66 పుస్తకాలు, మన బైబిల్ మొత్తం కలిపితే 66 పుస్తకాలు ఉంటాయి. అందులో పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు ఉంటాయి. ఈ రెండు కలిపితే మనకు హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథంగా మనం చదువుకుంటున్నాము. సో యేసయ్య గురించి ఎంతో అద్భుతంగా ఆయన యెషయా గారు ప్రవక్త గారు రాశారు. ఆయన ఇది ఒక సువార్తలో ఒక సువార్త కూడా మనం ఒక సువార్తగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే అంత అద్భుతంగా యేసయ్య గురించి, ఏ విధంగా ఆయన కన్యక గర్భంలో జన్మించబోతున్నారు, ఏ విధంగా ఆయన భూమి మీద ఉన్న పాపాలని ఆయన తీసివేయబోతున్నారు, ఏ విధంగా ఈ యొక్క ప్రజలు దేవునికి దూరంగా ఉన్న వాళ్ళని ఆయన దగ్గరగా పిలుచుకొని ఆ యొక్క బందీలుగా లేదా సాతాను శక్తులతో, అంధకార శక్తులతో దైవం దగ్గరికి రాలేక గొర్రెల కాపర్లేని గొర్రెల్లాగా అటు ఇటు చెదిరిపోతున్నారో వారందరినీ ఏ విధంగా యేసయ్య తను ఒక షెపర్డ్ లాగా, ఒక గొర్రెల కాపర్లాగా ఆయన వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళని ప్రతి ఒక్క బంధకం నుండి విడిపించి, అలాగే గుడ్డితనం నుండి తీసివేసి, ఆ యొక్క ఏవైతే కానీ ఆ సాతాను వారి మీద ఉంచారో వాటిలన్నింటినీ తీసివేసి వారికి విడుదల కలుగజేసి, ఆయన శిలువ మీద మన కోసం మరణించి, ఆయన లోక పాపాలను మోసుకుపోతున్న గొర్రెపిల్లలాగా ఆయన చనిపోయి ఆయన తినిన దెబ్బలతో మనకి స్వస్థత ఉందని ఎంతో అద్భుతంగా యెషయా గారు ఇందులో మనకి రాశారు. నువ్వు స్వస్థత పొందాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా యేసయ్య సజీవుడైన దేవుడని, యేసయ్య సిలువలో మన కోసం మరణించారని, యేసయ్య సృష్టికర్త అని, యేసయ్య ప్రభు అని ఎప్పుడైతే మనం నమ్మి ఆయన మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, మన పాపాలను ఒప్పుకొని మనల్ని క్షమించమని యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవాది దేవుడు అంటున్నారు, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని ఎలాగ ఆయన ముఖం అంట వికారంగా అయిపోయిందంట, చూడటానికి ఎలాంటి రూపం కూడా యేసయ్యలో లేదంట. మన కోసం మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన వీపు చీల్చబడింది. కొరడాతో, ఆ కొక్కేలతో ఉన్న కొరడాలతో కొడుతుంటే ఆయన శరీరం అంతా రిబ్బన్ లాగా ఊడిపోయి ఏలాడిపోతూ ఉందంట. లోపల ఉన్న రిప్స్, ఆ బోన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయంట. భయంకరమైన రక్తం కారిపోతూ ఉన్నారు. ఆయన ముఖంలో ఎలాంటి ఒక మానవుని రూపమే లేదని మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే ఈ రోజున సిలువ దగ్గరకు వచ్చి, ఇదిగో అయ్యా ప్రభువా, మీరు నాకు కావాలి ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా హృదయంలో ఉన్న పాపాలను క్షమించండి ప్రభువా, ఇంతకాలం నేను చీకట్లో ఉన్నాను ప్రభువా అని మనం ఆయన పాదాల దగ్గరికి వచ్చి వేడుకున్నప్పుడు దేవుడు ఎవరిని తోసివేసే దేవుడు కాదు. యేసయ్య మన పాపాలను క్షమించి 107వ కీర్తన మనం చూస్తూ ఉంటుంటే, పడిన గుంటలో నుండి మనం ఆయనకు మొరబెట్టుకుంటే ఆయన తన వాక్యాన్ని పంపి మనం పడిన గుంటలో నుండి మనల్ని ఆయన లేపి మనల్ని స్వస్థపరిచే దేవుడని మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే ఆయన పాదాల దగ్గరికి వచ్చి, తండ్రి ఇదిగో నాయనా నేను దీంతో బాధపడుతున్నాను, యేసయ్యా నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ఎందుకు ఆలకించగలుగుతున్నారు? ఈ రోజు కూడా 2000 సంవత్సరాల క్రితం సిలువలో మరణించిన యేసయ్య పునరుద్ధానులై లేశారు. సిలువలో మరణించి ఆయన సమాధిలో, అలాగే ఆ ఎముకలన్నీ కూడా సమాధిలో కలిసిపోలేదు. మళ్ళీ తిరిగి ఆయన అదే శరీరంతో ఆయన భూమి మీదకు వచ్చి 40 రోజులు ఈ భూమి మీద ఉండి ఎంతో మందిని కలిసి వారికి మళ్ళా తిరిగి బోధించి ఆయన ఆరోనుడై ఈ రోజున దేవుని కుడిపాశాన కూర్చొని నువ్వు నేను చేసిన ప్రార్థనలకి ఆయన జవాబిస్తూ, ఆయన మరి గురించి ప్రార్థన చేస్తూ మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని నాట్ ఓన్లీ హీలింగ్ యువర్ ఫిజికల్ హీలింగ్స్, He wants to heal our spiritual healings, emotional healings, financial healings. He wants to take out your curses. He wants to take out generational curses. ఏదైతే సాతాను మన జీవితంలో బందీలుగా మనల్ని ఉంచారో వాటిలన్నిటి నుంచి విడుదల కలిగించి మనల్ని స్వస్థపరిచి దేవుని రాజ్యంలో దేవుని రాజ్య బిడ్డలుగా ఆయన మనల్ని ముద్రించుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? వై?
చూడండి, మనం ఈ యొక్క యెషయా గ్రంథం 53:5లో మనం చూస్తుంటే అవర్ ట్రాన్స్గ్రెషన్స్ హీ టుక్ ఆన్ హిమ్. ట్రాన్స్గ్రెషన్స్ ఏంటి? మనం చేసిన ప్రతి ఒక్క రాంగ్ థింగ్స్, మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన మోసారు అని ఉంది. అలాగే ఇనిక్విటీస్ అంటే ఏంటి? ఏదైతే ఈక్వల్గా దేవునికి లేదో మనం చేసినవి అని కూడా రాంగ్ థింగ్స్, ఈవిల్ వర్క్స్, సాతాను చేసే కార్యాలు, దయ్యాలు చేసే కార్యాలు, ప్రపంచం చేసే కార్యాలు, మోసాలు, చూడండి అబద్ధాలు, అసూయ, కోపము, పగ, కక్ష, ద్వేషము, ఇవన్నీ కూడా దొంగతనము, నరహత్య, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. దేవుడు సత్యవంతుడైన దేవుడు కాబట్టి ఆయనలో ఎలాంటి ప్రపంచంలో ఉన్న మోసాలు కానీ ఎలాంటివి ఆయన శరీరంలో కానీ ఆయనలో ఆయన క్యారెక్టర్ వ్యక్తిత్వంలో లేదు కాబట్టి ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని స్వస్థపరచడానికి, మనకి రక్షణ ఇవ్వడానికి, మనల్ని పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళటానికి ఆయన పరిశుద్ధుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు గనుక ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉంది. ఆయన మాత్రమే మనల్ని స్వస్థపరచగలడు. ఆయన మాత్రమే మనల్ని చీకట్లోంచి వెలుగులోకి తీసుకొని వచ్చే దేవుడు. ఆయన మాత్రమే నిన్ను నన్ను రక్షణలోకి తీసుకున్న దేవుడు. యేసయ్య పాద సన్నిధానానికి రావాలి, యేసయ్య సిలువ దగ్గరికి వెళ్ళాలి. ఆయన మరణించి మనకి జీవాన్ని ఇచ్చారు, ఆయనలో మనల్ని జీవింపజేసుకున్నారు. టుడే వీ హ్యావ్ టైం. ఈ రోజున యేసయ్య మనల్ని పిలుస్తున్నారు. యేసయ్య ఇదిగో అయ్యా నన్ను స్వస్థపరచండి అయ్యా, యేసయ్య నేను అలసిపోయి ఉన్నాను నాయన, యేసయ్య మీరు నాకు కావాలయ్యా, యేసయ్య ఇదిగో నాయన ఈ యొక్క వ్యాధితో లేదా ఈ యొక్క సమస్యలతో నాయన యేసయ్య నన్ను బయటకు తీసుకురాగలిగిన వారు ఎవ్వరూ లేరు. యేసయ్య మీరు నా హృదయంలోకి రండి అయ్యా, నన్ను శుద్ధీకరించండి అయ్యా, నన్ను పవిత్రపరచండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నా మీద మీ కృపను చూపించండి అన్నప్పుడు యేసయ్య తను సిద్ధంగా ఉన్నారు మన హృదయంలోకి వచ్చి మనల్ని స్వస్థపరిచి మనల్ని దేవుని బిడ్డలుగా హత్తుకుంటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్, మర్సీస్, కంపాషన్, కేర్ అండ్ ఫర్ యువర్ అగాపే లవ్. యూ ఆర్ ద గుడ్ షెపర్డ్ లార్డ్ ఫాదర్ గాడ్. నాయన మీరు మంచి గొర్రెల కాపరి నాయన, మీ యొక్క నాయన నిస్వార్థమైన ప్రేమతో నాయన ప్రభా, కనికరంతో కృపతో తండ్రి ఇదిగో నాయన మీరు మమ్మల్ని ముట్టినాయన, మీరు సిలువలో కార్చిన రక్తంతో ముట్టినాయన, మీరు తిన్న దెబ్బలతో ముట్టినాయన, అతి భయంకరమైన తండ్రి వేదనను బాధను మీరు అనుభవించినాయన, అవమానాన్ని మీరు అనుభవించినాయన అయ్యా, బాహాటంగా నాయన ప్రభా, క్రూరంగా నాయన ప్రభా, ఆ మేకులతోనైనా ప్రభా, మీ చేతుల్లోనైనా కాళ్ళల్లో మేకులతోనైనా యొక్క సిలువ మీద మిమ్మల్ని కొట్టినాయన ప్రభా, ఆ ముళ్ళ కిరీటాన్ని మీ తల మీద పెట్టినప్పుడైనా భళ్ళున్న రక్తం కారి నాయనా ప్రభా, అలాగే ఆ యొక్క శూలంతో తండ్రి ప్రభా మీ యొక్క పక్కలోనైనా పొడిచినప్పుడు నాయనా ప్రభా భయంకరమైన బాధను మీరు అనుభవించారయ్యా. అయ్యా యేసయ్య అంతేకాదు నాయన కొరడాలతో చెళ్ళున మీ వీపునైనా చీల్చినప్పుడు నాయన అతి ఘోరమైన యొక్క బాధల్ని మా పాపాల కోసం మీరు మోసారయ్యా ప్రభా. అయ్యా ఇదిగో మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు నాయన మీరు నిజమైన దేవుడని, మీరు సజీవుడైన దేవుడని, మీరు మా కోసమే మరణించారని, మీ మరణంతోనైనా ఆ యొక్క మరణాన్ని జయించినైనా ప్రభా, పునరుద్ధానుడైనా ఈ రోజున మా హృదయాల్లో మీరు జీవించడానికి, మమ్మల్ని జీవింపజేయడానికి సిద్ధంగా ఉన్నారని నాయన ఎవరైతే వారి హృదయాలను విప్పి ఈ రోజున తండ్రి అడుగుతున్నారో తండ్రి, బిడ్డల హృదయాల్లోకి నాయన మీరు రండి నాయన ప్రభా, మేము చేసిన ప్రతి తప్పును క్షమించండి నాయన, మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని ప్రోక్షించండి నాయన, మీ ఆత్మతో మమ్మల్ని ముట్టండి నాయన, మాకు మా కుటుంబాల చుట్టూ నాయన ప్రభా మీ కంచెను ఉంచండి నాయన. ద హ్యాండ్ దట్ విచ్ యు పెయిడ్ ద ప్రైజ్ లార్డ్ ఫాదర్ గాడ్, లెట్ యువర్ మైటీ హ్యాండ్ బి అపాన్ దిస్ పీపుల్ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి మీ హస్తాన్ని మా శిరస్సుల మీద ఉంచండి నాయన. యేసయ్య మీరు తిన్న దెబ్బలతో ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మీరు మాత్రమే చేయగలిగిన కార్యాలు, స్వస్థతను మీరు అనుగ్రహించిన ఆయన. ఎందుకంటే మీరు సజీవుడైన దేవుడైనా, ఇప్పుడు మా ప్రార్థన వింటున్న దేవుడు మీరు నాయన, మాకు జవాబిచ్చే దేవుడు మీరు నాయన ప్రభా. ఇంకెంతమంది అయితే బిడ్డలు లేకుండా నాయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు నాయన, గొడ్రాలు అనిపించుకొని నాయన ప్రభా, బిడ్డలు ఎంత నాయన ప్రభా అవమానంతో ఉన్నారు నాయన, ఆ నిందలు మీరు తీసివేసిన ఆయన, బిడ్డల్ని మీరు ముట్టిన ఆయన ప్రభా. ఇంకా ఏ కుటుంబాలు అశాంతితో నాయన సమాధానం లేకుండా ఉన్నారు, బిడ్డలందరినీ మీరు ముట్టిన ఆయన. ఈ రోజు నాయన ప్రతి బంధకం నుండి విడుదల కలుగు చేసిన ఆయన ప్రభా, సంపూర్ణ స్వస్థతనిచ్చిన ఆయన. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.